నమస్తే అండి, వెల్కమ్ టు 41 Days ఛానల్. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఆర్డర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ మీద థియరమ్స్ డిస్కస్ చేద్దాం అనుకున్నాం. లాస్ట్ క్లాస్లో ఆల్రెడీ ఆర్డర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఏం చెప్పాను? ఏ బిలాంగ్స్ టు జీ అంటే జీలో ఒక ఎలిమెంట్ ఏ అయినప్పుడు ఎం బి ద లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ అయితే ఏ టు ది పవర్ ఆఫ్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు ఈ కూడా అయిందనుకోండి, అప్పుడు ఎమ్ని ఏమంటారు నన్ను ఆర్డర్ అంటాను. అంటే అప్పటిదాకా అంటే లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ అని చెప్పలే, నీకు జస్ట్ ఎమ్ అనేది ఎగ్జిస్ట్ అయింది. ఎలా అంటే ఏ పవర్ ఆఫ్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు ఈ అన్నాను అనుకో, అప్పుడు నువ్వు ఎమ్ని ఆర్డర్ అని చెప్పడానికి కుదరదమ్మా. ఆర్డర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు ఎమ్ అని చెప్పడానికి సరిపోదు. ఎప్పుడు చెప్పగలం అంటే ఎమ్ అనేది లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్, ఇది ఖచ్చితంగా కండిషన్ సాటిస్ఫై చేస్తే అప్పుడు ఏం చెప్పచ్చు? ఆర్డర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎమ్. మరి ఇప్పుడు ఏం చెప్పగలం సార్ అంటే ఆర్డర్ ఆఫ్ ఏ అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎమ్ అంటే ఎమ్ అని అవ్వచ్చు, లేదా ఎమ్ కంటే తక్కువ అని అవ్వచ్చు. ఎందుకు సార్ అని అనుకో, నన్ను -1 హోల్ పవర్ ఆఫ్ 4 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1. అందుకని 4 అనేది -1 ఆర్డర్ అని చెప్తామా? అనం. ఎందుకు? -1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 తెలుసు కాబట్టి ఇదే లీస్ట్ కాబట్టి 2 అనేది ఏమవుతుంది? ఖచ్చితంగా ఆర్డర్ అవుతుంది. సార్ మరి ఇది కండిషన్ సాటిస్ఫై అయింది, ఇది కండిషన్ సాటిస్ఫై అయింది కదంటే ఈ రెండిట్లో ఏ చిన్నది? 2 చిన్నది కాబట్టి అది ఆర్డర్. అక్కడ చెప్పుకుని డిస్కషన్ అంటే ఎప్పుడైనా సరే ఏ పవర్ ఆఫ్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు ఈ అయినంత మాత్రాన ఎమ్ అనేది ఆర్డర్ అవ్వదు. కానీ ఏం చెప్పగలం? ఆర్డర్ ఆఫ్ ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎమ్, ఇది ఒక కండిషన్ చెప్పడానికి ఉంటుంది. దీన్ని బేస్ చేసుకుని ఈరోజు 3 థియరమ్స్ మాట్లాడుకుంటాం. ఓకే, గుర్తుపెట్టుకో. సో ఫస్ట్ వన్ ఏంటమ్మా, ఇన్ ఏ గ్రూప్ జీ ఇఫ్ ఏ బిలాంగ్స్ టు జీ అండ్ దెన్ ఆర్డర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ ఏ ఇన్వర్స్. అంటే ఒక ఏ అనే ఎలిమెంట్ యొక్క ఆర్డర్ ఎంత ఉంటుందో దాని ఇన్వర్స్ యొక్క ఆర్డర్ కూడా అంతే ఉంటుంది. ఓకే, సో దానికోసం నేను ఏం చేస్తానంటే గివెన్ రాసుకుందాంరా, జీబీఏ గ్రూప్ అండ్ ఏ బిలాంగ్స్ టు జీ తీసుకున్నాను అనుకోండి, ఆటోమేటిక్ ఏమవుతుందమ్మా? ఏ ఇన్వర్స్ ఆల్సో బిలాంగ్స్ టు జీ అవుతుంది. లెట్ దీనికి గ్రూప్ అంటే ఆర్డర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ అని తీసుకుంటాను, పీ తీసుకుంటాను, అండ్ ఆర్డర్ ఆఫ్ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ అని తీసుకుంటాను, క్యూ తీసుకుంటాను. ఇప్పుడు నీ క్లైమ్ ఏంటి? ఈ రెండు సేమ్ అని చూపించాలి. నథింగ్ బట్ పీ ఈజ్ ఈక్వల్ టు క్యూ అని చూపించాలి. ఏం చూపించాలి? పీ ఈజ్ ఈక్వల్ టు క్యూ. సార్ చూపించేద్దాం, అది మ్యాటర్ ఏం కాదు. కానీ ఫస్ట్ ఇది తీసుకో, కన్సిడర్ నాన్న ఓ మాట చెప్పు. ఆర్డర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత? పీ అని తీసుకున్నాను అనుకో, దీని అర్థం ఏంటమ్మా? ఏ పవర్ ఆఫ్ పీ ఈజ్ ఈక్వల్ టు ఈ. ఏ పవర్ ఆఫ్ పీ ఈజ్ ఈక్వల్ టు ఈ. నాన్న బోత్ సైడ్స్ నేను ఇన్వర్స్ తీసుకున్నాను అనుకోండి, ఏ పవర్ ఆఫ్ పీ హోల్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఆఫ్ మైనస్ ఇన్వర్స్. అంటే దీని ఏమవుతుంది? ఏ పవర్ ఆఫ్ మైనస్ పీ ఈక్వల్ ఈ పవర్ ఆఫ్, అంటే ఈకి ఇన్వర్స్ చేసినా సరే ఈ వస్తుంది, తెలిసిన విషయమే ఈ. నన్ను ఏ పవర్ మైనస్ పీ నేను ఎలా రాసుకోవచ్చా? ఏ పవర్ -1 హోల్ పవర్ ఆఫ్ పీ ఈక్వల్ టు ఈ అని. అంటే చూడండి, ఏ పవర్ ఆఫ్ -1 అంటే ఏ ఇన్వర్స్ని ఎన్ని టైమ్స్ రైట్ చేశాను? పీ టైమ్స్ రైట్ చేశాను. చేస్తే దేనికి ఈక్వల్ అయింది? ఈకి ఈక్వల్ అయింది. అందుకని దీని యొక్క ఆర్డర్ పీ అని చెప్పకూడదు. ఒకదాని సంథింగ్ పవర్ యొక్క సంథింగ్ అంటే ఏ యొక్క పవర్ సంథింగ్ ఈక్వల్ టు ఈ అయిపోయింది కదా అని ఆ సంథింగ్ని ఆర్డర్ని ఎప్పటికీ అనకూడదు. కానీ చెప్పొచ్చు. ఏం చెప్పగలం దీని నుంచి? ఆర్డర్ ఆఫ్ ఏ ఇన్వర్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు పీ అవుతుంది. ఈక్వల్ అని అవ్వాలి లేదా లెస్ దెన్ అని అవ్వాలి, ఇది ఒక కండిషన్. బట్ ఆర్డర్ ఆఫ్ ఏ ఇన్వర్స్కి ఏం పెట్టుకున్నావు? పేరు క్యూ పెట్టుకున్నావు. అంటే దేర్ ఫోర్ ఏం జరిగింది? క్యూ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు పీ. ఇది ఒక పాయింట్. రెండోది ఇది కన్సిడర్ చేద్దాం. ఆర్డర్ ఆఫ్ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అని తీసుకుందామా? క్యూ. అంటే దాని అర్థమైంది ఏ ఇన్వర్స్ హోల్ పవర్ ఆఫ్ క్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఈ. అంటే ఏ పవర్ ఆఫ్ మైనస్ క్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంతమా? ఈ. బోత్ సైడ్స్ ఇన్వర్స్ తీసుకున్నాను అనుకోండి, ఏ పవర్ ఆఫ్ మైనస్ క్యూ హోల్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఆఫ్ ఇన్వర్స్. నన్ను మైనస్ చేస్తే ఏమవుతుంది? ఏ పవర్ ఆఫ్ క్యూ ఈజ్ ఈక్వల్ టు ఈకి ఇన్వర్స్ చేసినా ఈ ఉన్నదే వస్తుంది ఈ. నన్ను ఇప్పుడు దీన్ని వేస్ట్ చేసుకుంటే ఏ పవర్ ఆఫ్ క్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? ఈ వచ్చింది. చాలామంది దీని యొక్క ఆర్డరే అంటే ఏ యొక్క ఆర్డర్ క్యూ అనుకుంటారు, కానీ మనం మాత్రమే చెప్పగలం ఏ యొక్క ఆర్డర్ క్యూ అవుతుందా? అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కానీ ఏం అవ్వచ్చు? ఆర్డర్ ఆఫ్ ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు క్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ ఆర్డర్ ఆఫ్ ఏకి పెట్టుకున్న పేరు ఏంటమ్మా? పీ. అంటే పీ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు క్యూ. ఇది 2. నన్ను ఫ్రమ్ 1 and 2 సరిగ్గా అబ్జర్వ్ చేయి. ఫ్రమ్ 1 and 2 ఏముంది? క్యూ వాల్యూ పీ కంటే ఈక్వల్ లేదా పీ కంటే ఎక్కువ. సరే లేదు, పీ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు పీ అంటే క్యూ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు పీ అంటే క్యూ కంటే పీ పెద్దదని అవ్వాలి లేదా సమానం అని అవ్వాలి. ఇక్కడ పీ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు క్యూ అంటే పీ వాల్యూ క్యూ కంటే చిన్నదని అవ్వాలి లేదా సమానం అవ్వాలి. ఈ రెండాటిలోనే కామన్గా ఉన్నది ఏంటి? ఈక్వాలిటీ కదా. ఇది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ అది ఎలా ఉంది అంటే ఏం చెప్పొచ్చమ్మా? దేర్ఫోర్ పీ ఈజ్ ఈక్వల్ టు క్యూ. పీ ఈజ్ ఈక్వల్ టు క్యూ అంటే ఈ కండిషన్. ఇక్కడేమో క్యూ కంటే పీ పెద్దది, ఇక్కడేమో పీ కంటే క్యూ పెద్దది. రెండాటిలోనే కామన్గా ఉంది ఈక్వల్ టు సింబల్ ఉంది. ఆ రెండాటి నుంచి ఏం చెప్పొచ్చు? పీ ఈజ్ ఈక్వల్ టు క్యూ. పీ అనేది ఏంటి? ఆర్డర్ ఆఫ్ ఏ. అండ్ ఆర్డర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ ఏ ఇన్వర్స్. ఇది థియరం.
అంటే ఒక ఎలిమెంట్ యొక్క ఆర్డర్ ఎంత ఉంటుందో దాని యొక్క ఇన్వర్స్ యొక్క ఆర్డర్ కూడా అంతే ఉంటుంది. ఓకే, ఇంకో థీరం డిస్కస్ చేద్దాం, వచ్చేయండి. ఓకే, సో ఇప్పుడు డిస్కస్ చేయబోయే థీరం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ థీరం. ఏంటి ఆ థీరం అంటే ద ఆర్డర్ ఆఫ్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఏ ఫైనైట్ గ్రూప్ G ఈజ్ ఫైనైట్ అండ్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ది ఆర్డర్ ఆఫ్ ది గ్రూప్. అంటే ఒక G అనేది ఫైనైట్ గ్రూప్ అయితే దాని యొక్క ఆర్డర్ కూడా ఫైనైట్ అవుతుంది. అండ్ ద ఆర్డర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ ది G అని చెప్పమంటున్నాడు. అంటే ఆర్డర్ ఆఫ్ ఏ గ్రూప్ అంటే వాడు క్లియర్గా మెన్షన్ చేయమంటున్నాడు. ఆర్డర్ ఆఫ్ ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ G అని చూపించమంటున్నాడు. సో చూపించే ముందు G అనేది ఒక ఫైనైట్ గ్రూప్ తీసుకుందాం. దాని యొక్క ఆర్డర్ ఎలిమెంట్ ఒక ఎలిమెంట్ తీసుకుని దాని యొక్క ఆర్డర్ కూడా ఎంత చూపించాలి, ఫైనైట్ అని చూపించాలి. సో ప్రూఫ్ ఏదైనా సరే మనకు తెలిసింది రాసుకుందాం. లెట్ G, డాట్ బి ఏ ఫైనైట్ గ్రూప్. G, డాట్ బి ఏ ఫైనైట్ గ్రూప్ అండ్ ఏ బిలాంగ్స్ టు G అని తీసుకుంటాను. ఏ బిలాంగ్స్ టు G. ఎప్పుడైతే Gలో ఒక ఎలిమెంట్ ఏ తీసుకున్నానో ఇది ఆల్రెడీ గ్రూప్ కదా నాన్న, గ్రూప్ అయింది కాబట్టి ఖచ్చితంగా ఎలా హోల్డ్ అవుతుంది, క్లోజర్లా హోల్డ్ అవుతుంది. అంటే బై క్లోజర్లా ఏం చెప్పచ్చు, ఏ స్క్వేర్ బిలాంగ్స్ టు G. అంటే ఏ ఇంటూ ఏ స్క్వేర్ అవుతుంది, ఏ స్క్వేర్ కూడా బిలాంగ్స్ టు G. ఇప్పుడు ఏ స్క్వేర్ ఉంది, ఏ ఉంది, ఏ ఇంటూ ఏ స్క్వేర్ ఎంత, ఏ క్యూబ్ బిలాంగ్స్ టు G అండ్ సో ఆన్ అలా వెళ్ళిపోద్ది. అంటే దేర్ ఫోర్ ఏం చెప్పొచ్చామా, ఏ ఉంది, ఏ స్క్వేర్ ఉంది, ఏ క్యూబ్ ఉంది, ఏ పవర్ 4 ఉంది అండ్ సో ఆన్ బిలాంగ్స్ టు G. ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 1 2 3 4 అండ్ సో ఆన్ ఉందంటే ఎన్ని ఎలిమెంట్స్ వచ్చాయి, ఇన్ఫైనైట్ ఎలిమెంట్స్ వచ్చాయి. కానీ G అనేది ఏ సెట్ నాన్న, ఫైనైట్ గ్రూప్ అయినా. అంటే Gలో ఎలిమెంట్స్ అన్నీ కూడా ఎలా ఉండాలి, ఫైనైట్గా ఉండాలా. ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ వస్తాయి, ఇన్ఫైనైట్ వస్తాయా. మరి ఏం జరిగింది, ఎక్కడ తప్పు జరిగిందంటే ఏ ఉంటే ఏ స్క్వేర్ ఉంటుంది, అది కన్ఫర్మ్. ఏ స్క్వేర్ అంటే ఏ క్యూబ్ ఉంటుంది, అది తప్పులేదు. ఏ పవర్ 4 కూడా ఉంటుంది. మరి అవన్నీ ఉంటాయన్నారు, అదేమో ఫైనైట్ గ్రూపు, మీరు చేసేదేమో ఇన్ఫైనైట్ గ్రూప్ అయిపోతుంది. ఎక్కడ తేడా వచ్చింది మాస్టారు అంటే ఇప్పుడు నా కళ్ళకి గంతలు కట్టుకున్నాను, క్లాస్ రూమ్లో 30 మంది ఉన్నారు. ఫైనైటే ఇన్ఫైనైటా, ఫైనైటే. సో 30 మంది నేను కౌంట్ చేయాలనుకున్నాను. సో అందరినీ నిలబెట్టి కౌంట్ చేయడం మొదలుపెట్టా. సో 1 2 3 4 5 తర్వాత ఇలా కౌంట్ చేసుకుంటూ వెళ్తుంటే ఆల్రెడీ 5 మెంబర్స్ అయిపోయారు కదమ్మా. ఈ 5 మెంబర్స్ వెళ్ళి ఎదురు యాడ్ అయిపోయారు. 6 7 10 ఇలా వెళ్ళిపోగా 30. తర్వాత మళ్ళీ చేయబడితే ఎవరు వస్తాడు, ఒక పర్సన్ వస్తాడు. కళ్ళు గంతలు కట్టుకున్నాను కాబట్టి లెక్క పెట్టుకుంటాను. 31 32 33 34 35 అలా మళ్ళీ ఇదే వరుసలో వీళ్ళు ఉన్న వాళ్ళందరూ మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయారు అనుకోండి, మళ్ళీ నెంబర్ ఎక్కడికి వెళ్ళిపోద్ది 60. లెక్కెట్టినోడు మళ్ళీ వెళ్ళిపోయాడు అనుకోండి, ఎక్కడ దాకా వస్తుంది 90. ఇలాగా వాళ్ళు ఆడుతున్నంతసేపు నీ కళ్ళు గంతలు తీయనంత వరకు ఆ సెట్ ఎక్కడ దాకా వెళ్తుంది, ఇన్ఫైనైట్ దాకా వెళ్తుంది. సో ఇప్పుడు నేను ఇన్ఫైనైట్ నెంబర్ లెక్కెట్టాను కదా అని సెట్లో ఇన్ఫైనైట్ ఉన్నాయని చెప్తావమ్మా. ఎన్ని ఉన్నాయని చెప్తావు, 30 ఉన్నాయి. ఒరిజినల్గా ఎన్ని ఉన్నాయి, 30. కానీ ఈ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఏమయ్యారు, కౌంటింగ్లో రిపీట్ అయ్యారు. అంటే ఇలా చేయగా ఏదో ఒక నెంబర్ ఇంకో నెంబర్కి ఈక్వల్ అయిపోతుంది. ఈక్వల్ అయిపోవడం వల్లే పర్టికులర్గా ఇన్ని నెంబర్స్ ఉంటే అది ఫైనైట్ గ్రూప్ అయింది. మరి ఇన్ని వచ్చాయి కదా సార్ అంటే ఒక పర్టికులర్ ఇప్పుడు ఏ పవర్ 4 కొంత దూరం వెళ్ళిన తర్వాత ఏ 40 వచ్చింది అనుకో, ఏ పవర్ 40. సో ఏ పవర్ 4 వాల్యూ ఎంత ఉంటుందో ఏ పవర్ 40 వాల్యూ కూడా అంతే ఉందనుకో. అక్కడ 2 వాల్యూ ఉన్నట్టు, ఒక వాల్యూ ఉన్నట్ట, ఒక వాల్యూ ఉన్నట్టు. ఏ పవర్ 400 కూడా అదే వాల్యూ వచ్చింది అనుకో, 3 వాల్యూస్ ఉన్నట్టు, ఒక వాల్యూ ఉన్నట్ట, ఒక వాల్యూ ఉన్నట్టు. అంటే ఏంటి, ఇది ఫైనైట్ గ్రూప్ అయ్యి ఇలా రిజల్టెంట్ ఇన్ఫైనైట్ వస్తుంది అంటే ఇందులో ఉన్న వాల్యూస్ ఏమవుతున్నట్టు, రిపీట్ అవుతున్నట్టు. అదే రాస్తా, సిన్స్ G ఈజ్ ఫైనైట్ గ్రూప్. సో అందులో ఖచ్చితంగా వాల్యూస్ ఏమవ్వాలి, రిపీట్ అవ్వాలి. అందుకే దేర్ ఫోర్ ఏం చెప్తాను, ఏ పవర్ ఆఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఆఫ్ ఎస్. ఈ అన్ని పవర్లే కదా, ఇవన్నీ ఏంటమ్మా 1 2 3 4 అన్నీ ఇంటీజర్స్ అయినా. అంటే ఆర్ కామా ఎస్ఎల్ రెండు ఏంటి, పాజిటివ్ ఇంటీజర్స్. దాంతోపాటు ఈ రెండిట్లో ఇది ఇప్పుడు ఒకటి ఏ పవర్ 4 అయితే ఇంకోటి 40 అన్నాను. అంటే ఒకటి ఏ పవర్ 4 అయితే ఇంకోటి ఏ పవర్ 40. 4 కంటే 40 ఖచ్చితంగా పెద్ద ఉంటుంది. అంటే ఈ ఆర్ అండ్ ఎస్ఎల్లో ఏదో ఒకటి పెద్దది ఉంటుంది. నేనేం చెప్తానంటే ఆర్ ఈజ్ గ్రేటర్ దెన్ ఎస్ కండిషన్ తీసుకుంటున్నా. ఆర్ ఈజ్ గ్రేటర్ దెన్ ఎస్. నన్ను ఏ పవర్ ఆఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఆఫ్ ఎస్ వచ్చిందా, బోత్ సైడ్స్ నువ్వు ఏ పవర్ మైనస్ ఎస్తో మల్టిప్లై చేయి. ఎందుకంటే ఏ పవర్ ఆఫ్ ఆర్ ఇందులో ఎలిమెంట్ జీలో ఎలిమెంట్, జీ అనేది ఏంటి గ్రూప్, ఖచ్చితంగా ఇన్వర్స్ ఎలిమెంట్ ఉంటుంది. మల్టిప్లై చేశాను అనుకో, ఏ పవర్ ఆఫ్ ఎస్ ఏ పవర్ ఆఫ్ ఎస్ ఇంటూ ఏ పవర్ ఆఫ్ మైనస్ ఎస్. నన్ను ఇదంతా ఏంటంటే ఏ పవర్ ఆఫ్ ఆర్ మైనస్ ఎస్ ఈక్వల్ టు ఏ పవర్ ఆఫ్ ఎస్ మైనస్ ఎస్. నన్ను ఏ పవర్ ఆఫ్ ఎస్ మైనస్ అంటే ఎస్ మైనస్ ఎస్ అంటే 0. నన్ను ఏ పవర్ 0 వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది, ఈకి ఈక్వల్ అవుతుంది. దేనికి ఈక్వల్ అవుతుంది, ఈకి. అంటే నేను 1 వస్తుంది కాబట్టి. నన్ను ఇప్పుడు చెప్పండి, ఏ పవర్ ఆఫ్ ఆర్ మైనస్ ఎస్ ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది, ఈ వచ్చింది. బాగా గుర్తుపెట్టుకో, ఆర్ ఈజ్ గ్రేటర్ దెన్ ఎస్. ఆర్ ఈజ్ గ్రేటర్ దెన్ ఎస్ అంటే ఆర్ మైనస్ ఎస్ అనేది ఏమవుద్ది, గ్రేటర్ దెన్ 0. ఆర్ మైనస్ ఎస్ అనేది ఏమవుద్ది,
గ్రేటర్ దెన్ 0 ఆర్ మైనస్ ఎస్ ఈజ్ గ్రేటర్ దెన్ 0. నాన్న ఆర్ గ్రేటర్ దెన్ ఎస్ ఆర్ మైనస్ ఎస్ గ్రేటర్ దెన్ 0 అంటే ఈ వాల్యూ ఏంటి పాజిటివ్ ఇంటీజరే కదా. ఇదేంటి పాజిటివ్ నుంచి నెగిటివ్ తీసి పెద్ద దాంట్లో చిన్న తీసానంటే అది పాజిటివ్ వాల్యూ అంటే ఆర్ మైనస్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఎమ్ అనుకున్నాను అనుకోండి ఈజ్ పాజిటివ్ ఇంటీజర్. పాజిటివ్ ఇంటీజర్ అంటే దేర్ఫోర్ నాకు ఏమొచ్చింది ఏ పవర్ ఆఫ్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు ఈ వచ్చింది. నన్ను ఏ పవర్ ఆఫ్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు ఈ వచ్చింది కదా అని నేను ఆర్డర్ ఆఫ్ ఏ ఎమ్ అని చెప్పడానికి సరిపోతానా? సరిపోను. ఎమ్ అనేది జస్ట్ ఏ పాజిటివ్ ఇంటీజర్, ఇస్ నాట్ ఏ లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్, ఇస్ నాట్ ఏ లీస్ట్ అంటే ఎమ్ కంటే మాత్రం ఖచ్చితంగా చిన్నది ఏమవ్వచ్చు, దాని యొక్క ఆర్డర్ అయ్యే అవకాశం లేదు. అలాంటి చిన్న ఎలిమెంట్ తీసుకుంటా. లెట్ ఎన్ బి ద లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ ఆఫ్ ఎమ్. అంటే ఎన్ అనేది ఎమ్ కంటే లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ సచ్ దట్ ఎలా అంటే ఏ పవర్ ఆఫ్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు ఈ అయినట్టు ఏ పవర్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఇలా ఒకటి తీసుకున్నా. అంటే ఏ పవర్ ఆఫ్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు ఈ అయింది, ఏ పవర్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు కూడా ఈ అయింది. ఈ రెండిట్లో ఏ చిన్నది అంటే ఎన్ఏ చిన్నది. అప్పుడు ఈ రెండిట్లో ఏ దేనికి ఆర్డర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి? ఎన్గా ఉన్నాయి. అంటే దేర్ ఫోర్ ఏం చెప్పొచ్చు ఆర్డర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎన్. అమ్మా నీకు ఇక్కడ ఎమ్ ఎంతో తెలుసు, ఇది ఎమ్ కంటే చిన్నది అంటే ఇది ఆర్డర్ అయిందంటే ఇప్పుడు ఆర్డర్ ఫైనైట్ అయినట్ట ఇన్ఫైనైట్ అయినట్టా? ఖచ్చితంగా ఫైనైట్ అయినట్టు. అంటే దేర్ ఫోర్ ఏం చెప్తాను దేర్ ఫోర్ ఆర్డర్ ఆఫ్ ఏ ఈజ్ ఫైనైట్ అంటే చూపించమన్నది అదే కదా, ఫైనైట్ గ్రూప్ ఈజ్ ఫైనైట్ అని చూపించమన్నాడు. రెండోది ఏం చూపించాలి ఆర్డర్ ఆఫ్ ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ ది గ్రూప్ అని చూపించాలి. అంటే సెకండ్ వన్ నౌ వీ షో దట్ ఏం చూపించాలరా ఆర్డర్ ఆఫ్ ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ జీ అని చూపించాలి. నేను అది చూపించలేక అంటే అది చూపించడం ఇబ్బంది అనిపించి నేను ఏం చేస్తానంటే ఇఫ్ సపోజ్ ఇది తీసుకుంటా, ఇది అవుతుందేమో అనుకుంటాను, అది చూపించాలి నాకు, అది కాక ఆర్డర్ ఆఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్డర్ ఆఫ్ జీ అని తీసుకుంటాను. ఆర్డర్ ఆఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్డర్ ఆఫ్ జీ. బట్ నీకు తెలిసిందల్లా ఏంటి ఆర్డర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది మనకి ఎన్ వచ్చింది. అదొక పాయింట్ గుర్తుపెట్టుకో. ఆర్డర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది ఎన్ వచ్చింది. లెట్ నీకు తెలిసినట్టు ఏ అనేది ఎందులో తీసుకున్నావు నువ్వు బిలాంగ్స్ టు జీ తీసుకున్నావా? ఏ అనేది బిలాంగ్స్ టు జీ తీసుకున్నావా? మరి క్లోజర్ లా ప్రకారం ఏ అనేది జీలో ఉందంటే ఏ స్క్వేర్ ఏ క్యూబ్ అండ్ సో ఆన్ ఎక్కడ దాకా ఏ పవర్ ఆఫ్ ఎన్ మహా అయితే అదే ఛాన్స్ ఉంది. ఏ పవర్ ఆఫ్ ఎన్ బిలాంగ్స్ టు ఏమవుతున్నానా జీ అవుతుంది. ఏ ఉంది, ఏ స్క్వేర్ ఉంది, ఏ క్యూబ్ ఉంది అండ్ సో ఆన్ ఏ పవర్ ఆఫ్ ఎన్. ఈ ఎలిమెంట్స్ అన్నీ ఎందులో ఉంటాయి జీలో ఉంటాయి. ఇప్పుడు ఆ ఎలిమెంట్స్ అన్నీ రిపీట్ అవ్వచ్చు, రిపీట్ అవ్వకపోవచ్చు, మన చేతిలో లేవు. ఎందుకంటే నీకు ఇందాక ఏమన్నాను ఇది ఫైనైట్ కాబట్టి ఇలాగ ఇన్ఫైనైట్ దాకా వెళ్ళిపోతే ఖచ్చితంగా రిపీట్ అయిపోతాయని చెప్పి తీసేసుకున్నాం. మరి ఇదేమైనా ఇన్ఫైనైట్ దాకా వెళ్ళిందా పర్టికులర్గా ఏ పవర్ ఆఫ్ ఎన్ దాకా వెళ్ళాగింది. సో ఇప్పుడు రిపీట్ అయినా అవ్వచ్చు, రిపీట్ కాకపోయినా అవ్వచ్చు. సపోజ్ రిపీట్ అయినేమో తీసుకుందాం. సపోజ్ రిపీట్ అంటే ఏంటి సపోజ్ ఏ పవర్ ఆఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ ఎంత తీసుకుంటాను ఏ పవర్ ఆఫ్ ఎస్. ఈ ఆర్ ఎస్ ఏమవుతుంది 1 అన్నా ఈక్వల్ అవ్వాలి లేదా ఎన్ కన్నా ఈక్వల్ అవ్వాలి లేదా 1కి ఎస్కి మధ్యలో అదే 1కి ఎన్కి మధ్యలో ఉండాలి. అంటే ఏంటి 1 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ ఏంటి ముందు చిన్నది ఎస్ తీసుకుందాం ఎస్ లెస్ దెన్ ఆర్ దేనికి ఈక్వల్ అవ్వాలి ఎన్కి ఈక్వల్ అవ్వాలి. ఇది కండిషన్. అంటే ఆర్ ఎస్లు 1కి ఎన్కి మధ్యలో ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఎలిమెంట్స్ ఏంటి ఏ పవర్ ఆఫ్ 1 ఏ పవర్ 2 ఏ పవర్ 3 అండ్ సో ఏ పవర్ ఆఫ్ ఎన్ కదమ్మా. అందులో ఎలిమెంట్స్ ఏదైనా తీసుకుంటున్నాను ఆర్ అండ్ ఎస్లు అయితే అది 1కి ఈక్వల్ అవ్వాలి లేదా ఎన్కి ఈక్వల్ అవ్వాలి లేదా 1కి ఎన్కి మధ్యలో ఉండాలి. ఆ కండిషన్ తీసుకున్నాను. దీన్ని బేస్ చేసుకున్నాను అనుకోండి ఏ పవర్ ఆఫ్ ఆర్ మైనస్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఆఫ్ ఎస్ మైనస్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు ఈ. అంటే దేర్ ఫోర్ ఏ పవర్ ఆఫ్ ఆర్ మైనస్ ఎస్ ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది ఈ వచ్చింది ఈక్వల్ టు ఏ వచ్చింది. ఆరు ఎస్ దేనికంటే తక్కువ ఎన్ కంటే తక్కువ. ఆర్లోంచి ఎస్ తీసాను అనుకోండి ఇప్పుడు 10, 9 అనేవి 100 కంటే తక్కువ. 10 నుంచి 9 తీసాను అనుకో ఎంత వస్తుంది 1 వస్తుంది. ఆ 1 100 కంటే మళ్ళీ తక్కువ ఉంటుంది కదా. అంటే ఆర్ అండ్ ఎస్లు అనేవి ఎన్ కంటే తక్కువ. మరి ఆర్ మైనస్ ఎస్ అనేది ఎన్ కంటే తక్కువ అవుతుందా కదా. అంటే హియర్ ఆర్ మైనస్ ఎస్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎన్. నన్ను మాట చెప్పు ఒక మాట ఇక్కడ ఆర్డర్ ఆఫ్ ఏ అని తీసుకున్నాం ఎన్ తీసుకున్నాం అంటే ఆర్డర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎన్ అయిందంటే దాని అర్థం ఏంటి ఇది ఇండైరెక్ట్గా ఏ పవర్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఈ అవుతుందిరా. అక్కడ ఎన్ అనేది ఒక లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ అని చెప్పడమే కదా. ఏ పవర్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఈ అయ్యే విధంగా ఎన్ అనేది ఒక లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ అయితేనే అప్పుడు ఆర్డర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎన్ అని రాయగలం. సో నేను రాసేసా.
కానీ ఇప్పుడు నాకేమొచ్చింది ఏ పవర్ ఆఫ్ ఆర్ మైనస్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఈ వచ్చింది. ఈ ఆర్ మైనస్ ఎస్ దేనికంటే తక్కువ ఎన్ కంటే తక్కువ అంటాడు. ఎన్నే లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ రా అంటుంటే ఎన్ కంటే లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ ఒకటి దొరికింది ఆర్ మైనస్ ఎస్. అప్పుడు ఆర్డర్ ఆఫ్ ఏ ఎంత అవుద్ది ఆర్ మైనస్ ఎస్ అవుద్ది. కానీ ఆర్డర్ ఆఫ్ ఏ ఎంత అవ్వాలి గ్యారంటీగా ఎన్ అవ్వాలి. అంటే విచ్ ఈజ్ కాంట్రడిక్షనే కదా. అంటే ఇలా అవ్వడానికి ఛాన్స్ లేదు. అందువల్ల విచ్ ఈజ్ కాంట్రడిక్షన్. నన్ను ఇది కాంట్రడిక్షన్ అయ్యింది అంటే దాని అర్థం ఏంటి, ఇక్కడెక్కడ రిపీట్ అవ్వలేదు. రిపీట్ అవ్వలేదంటే ఇవన్నీ కూడా ఏంటి డిస్టింక్ట్ ఎలిమెంట్స్. అంటే దేర్ఫోర్ ఏ స్క్వేర్ ఏ క్యూబ్ అండ్ సో ఆన్ ఏ పవర్ ఆఫ్ ఎన్ బిలాంగ్స్ టు జిఆర్ distinct elements. నన్ను డిస్టింక్ట్ ఎలిమెంట్స్ అన్నాను అనుకోండి, ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి చెప్పండి, 1 2 3 అండ్ సో ఆన్ ఎన్ ఉన్నాయంటే ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నట్టు ఎన్ ఎలిమెంట్స్ ఉన్నట్టు. అంటే దేర్ ఫోర్ ఆర్డర్ ఆఫ్ జీ ఈజ్ ఈక్వల్ ఎంత ఎన్. ఆర్డర్ ఆఫ్ జీ ఈజ్ ఈక్వల్ ఎంత ఎన్. కానీ మన స్టార్టింగ్లో ఆర్డర్ ఆఫ్ ఏ అనేది దేనికి గ్రేటర్ దాన్ ఏం తీసుకున్నాం ఆర్డర్ ఆఫ్ జీ. అంటే దేర్ ఫోర్ ఆర్డర్ ఆఫ్ ఏ ఎంతమ్మా ఎన్, జీ ఎంతమ్మా ఎన్. అంటే ఎన్ గ్రేటర్ దెన్ ఎన్. అసలు ఎన్ అనేది గ్రేటర్ దెన్ ఎన్ అవుద్దామా. 2 ఈజ్ ఈక్వల్ టు 2, 4 ఈజ్ ఈక్వల్ టు 4, 7 ఈజ్ ఈక్వల్ టు 7, 100 ఈజ్ ఈక్వల్ టు 100, ఎన్ ఈజ్ ఈక్వల్ టు 100. అంతేగాని ఎన్ ఈజ్ గ్రేటర్ దెన్ ఎన్, 2 ఈజ్ గ్రేటర్ దెన్ 2, 4 ఈజ్ గ్రేటర్ దెన్ 4 ఈ కండిషన్ అవుతుందా అవ్వదు. అంటే విచ్ ఈజ్ నాట్ ట్రూ. విచ్ ఈజ్ నాట్ ట్రూ అంటే ఇది కాదు. ఇది కాదు అంటే ఇది ఎప్పుడు తీసుకున్నాను, సపోజ్ ఆర్డర్ ఆఫ్ ఏ గ్రేటర్ దెన్ ఆర్డర్ ఆఫ్ జీ అని తీసుకున్నాను. అంటే ఇది కాదు అంటే ఖచ్చితంగా ఇంకేమవ్వాలి, ఇదే కదా మీనింది. ఆడు మంచోడు కాదు అని అంటే చెడ్డోడు అన్నట్టే. నేను యాక్చువల్లీ చెడ్డోడని ప్రూవ్ చేయడం రాక నేను చెప్పాను మంచోడు అని మొదలెట్టా. లాస్ట్కి ఏమర్థమైంది మంచోడు కాదు అని వచ్చింది. అంటే ఆటోమేటిక్గా చెడ్డాడు. సో ఆర్డర్ ఆఫ్ ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ జీ అని ప్రూవ్ చేయాలి. నేనేం తీసుకున్నాను ఆర్డర్ ఆఫ్ ఏ గ్రేటర్ దెన్ ఆర్డర్ ఆఫ్ జీ అని తీసుకున్నా. అలా చేయగా అది కాదురా బాబు అని తెలిసింది. అంటే ఖచ్చితంగా ఏమవ్వాలి, దేర్ఫోర్ ఆర్డర్ ఆఫ్ ఏ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ జీ. ఇది ప్రూఫ్. ఓకే, సో చాలా అంటే చాలా ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా చూడండి. ఒకవేళ అర్థం అవ్వకపోతే రివైండ్ చేసుకుని చూడండి. నెక్స్ట్ థియరం డిస్కస్ చేద్దాం, నోట్ చేయండి. ఓకే, సో ఇప్పటివరకు డిస్కస్ చేసిన 2 థియరమ్స్ కూడా ఒకటి ఏం చెప్తుంది, ఆర్డర్ ఆఫ్ అన్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ ఎలిమెంట్ ఇన్వర్స్. అంటే ఒక ఎలిమెంట్ యొక్క ఆర్డర్ ఎంత ఉంటుందో దాని యొక్క ఇన్వర్స్ యొక్క ఎలిమెంట్ ఆర్డర్ కూడా సేమ్ ఉంటుంది. సెకండ్ వన్, జీ అనేది ఒక ఫైనైట్ గ్రూప్ అయినప్పుడు దాని యొక్క అంటే ఒక ఈచ్ ఎలిమెంట్ యొక్క ఆర్డర్ కూడా ఫైనైట్ అవుతుంది. ఎట్ ది సేమ్ టైం ఆర్డర్ ఆఫ్ ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ జీ అవుతుంది. ఓకే, ఇప్పుడు థర్డ్ వన్ వాడు ఏం చెప్తున్నాడంటే ఏ ఈజ్ ఎన్ ఎలిమెంట్ ఆఫ్ ఏ గ్రూప్ జీ సచ్ దట్ ఆర్డర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉందమ్మా ఎన్ ఉంది. దెన్ ఏ పవర్ ఆఫ్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు అయితే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఎన్ డివైడ్స్ ఎం. సో ఇది ఓకే, ఏమైతే ఉందో అంతా రాసుకుందాం, మనకు ఆటోమేటిక్గా ప్రూఫ్ వచ్చేస్తుంది. గివెన్ ఏం చెప్దామమ్మా, జీబీఏ గ్రూప్ అండ్ ఇంకో మాట ఏమన్నాడు, అండ్ ఆర్డర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎన్. ఆర్డర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే ఇక్కడ ఎన్ అనేది లీస్ట్ పాజిటివ్ ఇంటిజర్ సచ్ దట్ ఏ పవర్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఈ. అంటే రాయ్ దట్ ఈజ్ ఎన్ ఈజ్ ద లీస్ట్ పాజిటివ్ ఇంటిజర్ సచ్ దట్ ఏ పవర్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఈ. ఇక్కడ దాకా ఓకే, మనం ఇదంతా మాట్లాడుకోవాల్సింది ఏంటి. ఇప్పుడు సపోజ్ ఎన్ డివైడ్స్ ఎమ్ తీసుకున్నాం అనుకోండి, ఏ పవర్ ఆఫ్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు ఈ అని చూపించాలి. నన్ను ఎన్ డివైడ్స్ ఎమ్ అంటే ఏంటి, మనకి ఇక్కడ మీకు కొన్ని విషయాలు తెలియాలి. యాక్చువల్లీ డివైడ్స్కి డివైడెడ్ బైకి తేడా తెలియాలి. సో బాగా గుర్తుపెట్టుకో, మనం ఎన్ డివైడెడ్ బై ఎమ్ అన్నాను అనుకోండి, దాని అర్థం ఏంటంటే ఎన్ని ఎంతో డివైడ్ చేయండి, ఒక వాల్యూ వస్తుంది, అది వేయమని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 డివైడెడ్ బై ఒక 20 అన్నాను అనుకోండి, 25 100 ఏం సరిపోతుంది 5 వస్తుంది, ఇది ఆన్సర్. అలాగే ఇక్కడే నేను ఒక 19 డివైడెడ్ బై 3 అన్నాను అనుకోండి, ఇక్కడ 19 డివైడెడ్ బై 3 చేసినప్పుడు ఏం వస్తుంది, 6 టైమ్స్ పోయి 1 ఉంటుంది, 1 అంటే 6.33. ఇది విధానం. లేదా 6 ఆన్సర్ వచ్చి రిమైండర్ ఎంత అని చెప్తావు, 1 అని చెప్తావు. అది ఇప్పటివరకు నువ్వు తెచ్చుకున్న డివైడెడ్ బై మీనింగ్. కానీ ఎన్ డివైడ్స్ ఎమ్ అంటే దాని అర్థం అది కాదమ్మా. ఎన్ డివైడ్స్ ఎమ్ అంటే దాని అర్థం అది కాదు. దాని అర్థం ఏంటంటే, దీని అర్థం గుర్తుపెట్టుకో, ఎమ్ బై ఎన్ చేయాలి. ఎమ్ బై ఎన్ చేయాలి. అలా చేసినప్పుడు ఖచ్చితంగా రిమైండర్ 0 అవ్వాలి. రిమైండర్ ఎంత అవ్వాలి,
జీరో అవ్వాలి. అంటే రిమైండర్ జీరో అయితేనే నువ్వు డివైడ్స్ అనే వర్డ్ వాడతావు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 6/2 చేశాను అనుకోండి, ఎంత వస్తుంది? 3 వస్తుంది. కాబట్టి ఇది క్యాన్సిల్ అయింది, రిమైండర్ జీరో వచ్చింది. కాబట్టి ఇప్పుడు నేనేం చెప్పచ్చు? 2/6 అని చెప్పచ్చు. బాగా గుర్తుపెట్టుకో, n/m అంటే రివర్స్ చేసి క్యాల్కులేట్ చేయాలి. ఇక్కడ డివైడెడ్ బై అనుకో డైరెక్ట్గా క్యాల్కులేట్ చేసుకోవచ్చు. సో అందుకే 2/6 అనగాలి. ఎందుకు? 2 ఈజ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ 6. అంటే రిమైండర్ జీరో అయింది కాబట్టి దీనికి ఏమని పిలుస్తాం? ఫ్యాక్టర్ అని చెప్తాం. ఇప్పుడు 3/6 కూడా అని చెప్పొచ్చు, ఎందుకంటే 3 ఈజ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ 6. 5/10 అని చెప్పొచ్చు, ఎందుకంటే 5 ఈజ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ 10. బట్ 10 డస్ నాట్ డివైడ్స్ 5, ఎందుకంటే 5 ఈజ్ నాట్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ 10 ఈజ్ నాట్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 5. అంటే 5/10 అని చెప్పగలం కానీ 10/5 అని చెప్పడానికి అవ్వదు. ఎందుకంటే 10 ఈజ్ నాట్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ 5. ఎందుకంటే నువ్వు ఎప్పుడైనా సరే ఇలా రాయాలంటే n అనేది ఏమవ్వాలని ఎమకి ఫ్యాక్టర్ అవ్వాలి. ఏమవ్వాలి? ఫ్యాక్టర్ అవ్వాలి. అంటే ఫ్యాక్టర్ అవ్వడం అంటే nని సంథింగ్తో మల్టిప్లై చేస్తే ఎవరు రావాలి? m రావాలి. అంటే నథింగ్ బట్ m ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ సంథింగ్. ఆ సంథింగ్ పెట్టుకున్న పేరు క్యూబ్, కోషియంట్. అంటే ఎప్పుడైతే m ఈజ్ ఈక్వల్ టు nq అనుకుంటావో అప్పుడే వి సే దట్ n డివైడ్స్ m. ఎప్పుడు పడితే అప్పుడు ఉండదు. ఇది వేరు, అది వేరు. మనం ఇప్పటికి కూడా చాలాసార్లు 2/3 అన్నాం అనుకోండి, అందరూ బద్ధకంతో ఇలా 2/3 వేయడం మానేసి ఏమైనా 2/3 వేస్తారు. ఇది భూతమ్మ, వేయకూడదు. డివైడ్స్ వేరు, డివైడెడ్ బై వేరు. డివైడెడ్ బై అంటే ఇలా ఫ్యాక్టర్ అవ్వాల్సిన పని లేదు. ఇలా రాయాలంటే 2 ఖచ్చితంగా 3 యొక్క ఫ్యాక్టర్ అవ్వాలి. 2 ఈజ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ 3 కాదు కదా. సో ఆటోమేటిక్గా నువ్వు ఇది రాయకూడదు. కాబట్టి ఇది రాసుకోవచ్చు 4/8 అని. వై? బికాజ్ 4 ఈజ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ 8. సో డివైడెడ్ బైకి డివైడ్స్కి ఒక అబ్జర్వేషన్ నీకు అర్థమైంది అనుకుంటున్నాను. దాన్ని బేస్ చేసుకుని తీరం చెప్పాలి. ఇది తీరంకి నీకు సంబంధం కాదు, ఇది నీకు ఒక రిమైండర్ లాంటిది, గుర్తుపెట్టుకో. సరే, అయితే సపోజ్ n డివైడ్స్ m అంటే n అనేది దేని యొక్క ఫ్యాక్టర్ అమ్మా? m యొక్క ఫ్యాక్టరే కదా. అంటే నథింగ్ బట్ m ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చినట్టు? n ఇంటూ సంథింగ్ క్యూబ్. దీన్ని బేస్ చేసుకుని ఏం చూపించాలి? a పవర్ ఆఫ్ m ఈజ్ ఈక్వల్ టు e అని ప్రూవ్ చేయాలి. ఏం చూపించాలి? a పవర్ ఆఫ్ m ఈజ్ ఈక్వల్ టు e. సరే, అయితే కన్సిడర్ a పవర్ ఆఫ్ m ఈజ్ ఈక్వల్ టు కానీ ఏ పవర్ ఆఫ్ m అంటే ఎంత? nq కదా. సో n ఇంటూ క్యూ. కానీ దీన్ని ఇలా రాసుకొచ్చారా? ఏ పవర్ ఆఫ్ n హోల్ పవర్ ఆఫ్ క్యూ అని. కానీ ఆల్రెడీ మనం ఏమనుకున్నాం? ఆర్డర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ n ఇచ్చాడు. అంటే ఏ పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ దేనికి ఈక్వల్? ఈకి ఈక్వల్. అంటే ఏం చెప్పొచ్చు? ఈ పవర్ ఆఫ్ క్యూ. ఈ పవర్ క్యూ అంటే నథింగ్ బట్ ఈ. అంటే దేర్ ఫోర్ నీకేం వచ్చింది? ఏ పవర్ ఆఫ్ m ఈజ్ ఈక్వల్ టు ఈ. చూడండి, బుద్ధిగా అయిపోయిందా? అంటే ఇది తీసుకుంటే ఇది చూపించేసాం. సారీ, ఇది తీసుకుంటే బుద్ధిగా చూసాం. అంటే n డివైడ్స్ m అయిందంటే ఏ పవర్ ఆఫ్ m ఈజ్ ఈక్వల్ ఎంత? ఈ. కాన్వర్స్లీ సపోజ్ దట్ ఏంట్రా అంటే నేను ఏ పవర్ ఆఫ్ m ఈజ్ ఈక్వల్ టు ఈ తీసుకుంటా. ఏ పవర్ ఆఫ్ m ఈజ్ ఈక్వల్ టు ఈ. నువ్వేం చూపించాలి? క్లైము n డివైడ్స్ m అని చూపించాలి. n డివైడ్స్ m అని చూపించడం అంటే నథింగ్ బట్ m ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ క్యూ అని చూపించాలి. ఇది ఒక విషయం గుర్తుపెట్టుకో. సరే, ఇది తీసుకున్నాను కదమ్మా. అంటే ఆర్డర్ ఆఫ్ ఏ పవర్ ఆఫ్ m ఈజ్ ఈక్వల్ టు ఏమైంది? ఈ అయింది. ఏ పవర్ ఆఫ్ m ఈజ్ ఈక్వల్ టు ఈ. అంటే ఏ పవర్ ఆఫ్ m ఈజ్ ఈక్వల్ టు ఈ అయింది కాబట్టి m అనేది ఏమయ్యే అవకాశం ఉన్నాయి? ఆర్డర్ అయ్యే అవకాశం లేదు. దేని యొక్క ఆర్డర్? ఏ యొక్క ఆర్డర్. కానీ గ్యారెంటీ ఇవ్వగలవా? ఇవ్వలేదు. ఎందుకు? m అనేది లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ అయితేనే అది ఆర్డర్ అవుతుంది. ఇక్కడ జస్ట్ m అనేది జస్ట్ పాజిటివ్ ఇంటీజర్ అంతే, లీస్ట్ కాదు కదా. అందువల్ల అయ్యే అవకాశాలు మాత్రం ఉన్నాయి. అంటే దేర్ ఫోర్ ఏం చెప్పొచ్చు? ఆర్డర్ ఆఫ్ ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు m అని రాయచ్చు. కానీ ఆర్డర్ ఆఫ్ ఏ ఎంత ఇచ్చాడు క్వశ్చన్లో? n ఇచ్చాడు. అంటే n ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు m. ఇప్పుడు చెప్పండి, n పెద్దదా m పెద్దా? n పెద్దదా m పెద్ద? అంటే ఎవరు పెద్ద? m పెద్ద. ఇప్పుడు ఇక్కడ బై డివిజన్ అల్గారిథం థీరం అని ఒక థీరం ఉందిరా. డివిజన్ అల్గారిథం థీరం అని చెప్పి ఎనీ 2 నెంబర్స్ మధ్య రిలేషన్ చెప్పారు ఆయన. నువ్వు ఎటువంటి 2 నెంబర్స్ తీసుకున్నా సరే ఆ రెండింటి మధ్య ఒక పర్టికులర్ రిలేషన్ ఉంటుంది. ఏంటి సార్ అంటే ఈ రెండిట్లో ఏది పెద్ద? m పెద్ద కదా. ఇలా ఎప్పుడైతే ఏందో m ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ క్యూ ప్లస్ r అయ్యే విధంగా దేర్ ఎగ్జిస్ట్ క్యూ అండ్ r అనే 2 ఇంటీజర్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. క్యూ అండ్ r అనే 2 ఇంటీజర్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. పర్టికులర్గా ఈ r వాల్యూ ఏమవుతుందంటే n కంటే తక్కువ ఉంటుంది. దేనికంటే ఎక్కువ ఉంటుంది? 0 కంటే ఎక్కువ ఉంటుంది, లేదా 0కి సమానం అవుతుంది. దీన్ని r అంటే రిమైండర్ అంటారు. r అంటే ఏమంటారు? రిమైండర్. అర్థం కాలేదు సార్ అన్నావు అనుకో, నీకు నచ్చిన 2 నెంబర్లు చెప్పు. నీకు నచ్చిన 2 నెంబర్లు సో చెప్తాను సార్. అంటే 6 and 13. 6, 13 అంటే 6 and 13. ఇప్పుడు పెద్ద నెంబర్ ఎంతమా? 13 కదా. 13 నువ్వు ఇలా రాసుకోవచ్చు. చూడండి, 13 ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ 2
ప్లస్ ఇంకెంత ఉంది 6 × 2 ఎంత 12 ఇంకెంత ఉంది 1 చూడండి m ఈజ్ ఈక్వల్ టు NQ ప్లస్ R ఇక్కడ పర్టికులర్గా వచ్చిన 1 వాల్యూ చూడండి 1 వాల్యూ దేనికంటే తక్కువ ఉంటుంది గ్యారంటీగా 6 కంటే తక్కువ ఉంటుంది దేనికంటే ఎక్కువ ఉంటుంది 0 కంటే ఎక్కువ ఉంటుంది లేదా 0కి సమానం అవుతుంది ఈ కండిషన్ ఏమంటారమ్మా డివిజన్ ఆల్గారిథం అంటారు ఎటువంటి 2 నెంబర్స్ తీసుకున్నా సరే ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది అంటే ఇప్పుడు నాకు m ఈజ్ ఈక్వల్ టు ఎంత అని తెలిసింది NQ ప్లస్ R అని తెలిసింది ఎంత అని తెలిసిందమ్మా NQ ప్లస్ R ఇప్పుడు మనకు తెలిసిన కండిషన్ ఏంటి a పవర్ ఆఫ్ m ఈజ్ ఈక్వల్ టు ఈ సో అప్లై చేయరా a పవర్ ఆఫ్ m ఈజ్ ఈక్వల్ టు a పవర్ ఆఫ్ n అంటే ఈ కదా a పవర్ ఆఫ్ m ఈజ్ ఈక్వల్ టు ఈ m అంటే ఎంత m అంటే ఎంత ఇక్కడ NQ ప్లస్ R అంటే a పవర్ ఆఫ్ NQ ప్లస్ R ఈజ్ ఈక్వల్ టు ఈ దీన్ని బేస్ చేసుకుని అనుకోండి a పవర్ ఆఫ్ NQ ఇంటూ a పవర్ ఆఫ్ R ఈజ్ ఈక్వల్ టు ఈ నన్ను చెప్పండి ఇదంతా అయిందిరా a పవర్ ఆఫ్ NQ అంటే a పవర్ ఆఫ్ n హోల్ పవర్ ఆఫ్ Q ఇంటూ a పవర్ ఆఫ్ R ఈజ్ ఈక్వల్ టు ఈ దీన్ని బేస్ చేసుకుంటే ఏ పవర్ ఆఫ్ n వాల్యూ ఎంత స్టార్టింగ్లో రాసుకున్నాం ఏ పవర్ ఆఫ్ n వాల్యూ ఎంత ఈ అంటే ఇది ఎంత అయిందమ్మా ఈ పవర్ ఆఫ్ Q ఈజ్ ఈక్వల్ ఇంటూ ఏ పవర్ ఆఫ్ R ఈజ్ ఈక్వల్ టు ఈ నన్ను ఈ పవర్ ఆఫ్ Q వాల్యూ ఐడెంటిటీ ఎన్నిసార్లు ఐడెంటిటీ మళ్ళీ రైట్ చేసినా ఐడెంటిటీ వస్తుంది ఐడెంటిటీతో దీన్ని మల్టిప్లై చేస్తే నీకు అదే వస్తుంది కాబట్టి ఏ పవర్ ఆఫ్ R ఈజ్ ఈక్వల్ ఎంత ఈ ఏ పవర్ ఆఫ్ R ఈజ్ ఈక్వల్ టు ఈ మళ్ళీ R అనేది ఏ పవర్ ఆఫ్ R ఈజ్ ఈక్వల్ టు ఈ ఏంటంటే R అనేది ఆర్డర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి R అనేది ఆర్డర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఎప్పుడు ఇట్ ఈస్ ద లీస్ట్ పాజిటివ్ ఇంటిజర్ అయినప్పుడు సరిగ్గా ఇక్కడ చూడండి R వాల్యూ దేనికంటే తక్కువ అని ఉందమ్మా n కంటే తక్కువ ఉంది ఆల్రెడీ n లీస్ట్ పాజిటివ్ ఇంటిజర్ అంటే ఇక్కడ R వాల్యూ n కంటే తక్కువ ఉంది ఇప్పుడు R అనేది ఏమైంది లీస్ట్ పాజిటివ్ ఇంటిజర్ కింద కనిపిస్తుందా లీస్ట్ పాజిటివ్ ఇంటిజర్ ఇక్కడ దీన్ని అబ్జర్వ్ చేయండి నాన్న దీని అర్థం ఏంటంటే either R ఈజ్ ఈక్వల్ టు 0 లేదా 0 లెస్ దెన్ R లెస్ దెన్ n ఈ రెండు కండిషన్లు ఉన్నాయి రిమైండర్ అయితే 0 అవ్వాలి లేదా రిమైండర్ 0కి nకి మధ్యలో ఉండాలి సపోజ్ ఈ కేసు తీసుకో ఈ కేసు ప్రకారం R వాల్యూ ఎక్కడెక్కడ ఉంది 0కి nకి మధ్యలో ఉంది అంటే n కంటే చిన్నది అంటే n లీస్ట్ పాజిటివ్ ఇంటిజర్ అయితే R అనేది ఇంకా లీస్ట్ పాజిటివ్ ఇంటిజర్ అయింది n ఆర్డర్ అన్నామంటే దానికంటే తక్కువ ఉన్నది కండిషన్ చూడండి ఏ పవర్ ఆఫ్ R ఈజ్ ఈక్వల్ టు ఈ అయిపోయింది సో ఇక్కడ ఆర్ఎంఓ లీస్ట్ పాజిటివ్ ఇంటిజర్ ఏ పవర్ ఆఫ్ R ఈజ్ ఈక్వల్ టు ఈ కూడా అయింది అంటే R మస్ట్ బి ఏమవ్వాలి ఆర్డర్ అవ్వాలి కానీ ఇచ్చిన క్వశ్చన్లో ఆర్డర్ ఎంత n అంటే ఈ రెండు కేసెస్లో ఈ కేసు అవ్వడానికి లేదు ఈ రెండు కేసెస్లో ఆ కేసు అవ్వడానికి లేదు ఆ కేసు అయిందనుకో ఏ పవర్ ఆఫ్ R ఈజ్ ఈక్వల్ టు ఈ ప్రకారం R అనేది ఆర్డర్ అయిపోతుంది మరి R ఆర్డర్ అయితే మరి n ఎవర్రా స్టార్టింగ్లో పనిలోకి ఇచ్చాడు ఆ క్వశ్చన్లో సో n ఆర్డర్ అవ్వాలంటే R అనేది లీస్ట్ పాజిటివ్ ఇంటిజర్ అవ్వకూడదు సో లీస్ట్ పాజిటివ్ ఇంటిజర్ ఈ కేసు మిస్ అయింది నీకు ఏం మిగిలింది R ఈజ్ ఈక్వల్ టు 0 అంటే దేర్ ఫోర్ ఏం చెప్తాను m ఈజ్ ఈక్వల్ టు NQ ప్లస్ R వాల్యూ ఎంత వచ్చింది ఈ రెండు కేసెస్లో ఏదో కేసు రావాలన్నా ఈ కేసు అవుతుంటే ఈ R అనేది ఆర్డర్ అయిపోతుంది మనం తీసుకున్న ఫస్ట్ దానికి టోకరా అంటే మొత్తం వేస్ట్ అయిపోతుంది కాబట్టి విచ్ ఈస్ కాంట్రడిక్షన్ అంటే మిస్ అయింది అలా ఏంటి R ఈజ్ ఈక్వల్ టు 0 సో R వాల్యూ 0 పెట్టాను అనుకోండి NQ నన్ను m ఈజ్ ఈక్వల్ టు NQ అయిందంటే అర్థం ఏంటి n ఈజ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ m అంటే దేర్ ఫోర్ ఏం చెప్పొచ్చు n డివైడ్స్ m సరే చాలా వరకు బాగా చూడండి నాన్న ఇక్కడ 2 ఎలిమెంట్స్ తీసుకున్నాం ఎందుకంటే నీకు n లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు m అని వచ్చింది m కంటే n చిన్నదని తెలిసినప్పుడు mకి nకి మధ్యలో ఒక డివిజన్ అల్గారిథం థియరం అప్లై చేస్తే m ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు n ని సంథింగ్తో మల్టిప్లై చేయగా కొంచెం మిగిలిపోద్ది ఆ కొంచాన్ని ఏమంటారు R అంటారు రిమైండర్ ఖచ్చితంగా కోషియంట్ కంటే తక్కువ ఉండాలి తెలుసు కదా సో n కంటే తక్కువ ఉండాలి రిమైండర్ సమ్టైమ్స్ ఏమవచ్చు 0 కూడా అవ్వచ్చు అంటే 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు R లెస్ దెన్ n దీన్ని బేస్ చేసుకుంటే నాకు రెండు కండిషన్లు కనపడతాయి ఒకటి R వాల్యూ 0 అవ్వాలి లేదా R వాల్యూ n కంటే తక్కువనే ఉండాలి సరే సమ్ అంతా చూసుకోకుండా ఏమైపోయింది ఏ పవర్ ఆఫ్ R వాల్యూ ఈ అని వచ్చేసింది మరి ఏ పవర్ ఆఫ్ R ఈజ్ ఈక్వల్ టు ఈ అయితే సపోజ్ R కనుక లీస్ట్ వాల్యూ అయింది అనుకోండి అదే కదా ఆర్డర్ మరి ఈ కేసు ప్రకారం ఆర్ఏ లీస్ట్ వాల్యూ అవుతుంది అప్పుడు ఆర్ ఏమైపోతుంది ఆర్డర్ అయిపోతుంది కానీ క్వశ్చన్లో ఆర్డర్ ఎంతని ఇచ్చాడు n అని ఇచ్చాడు అంటే క్వశ్చన్లో ఇచ్చిందని మిస్టేక్ చేయకూడదు కదా అంటే ఈ కేసు అవ్వడానికి లేదు ఇంక మిగిలిన కేసు వల్ల ఏంటి R వాల్యూ 0 అవడమే సో R వాల్యూ 0 పెడితే నీకు m ఈజ్ ఈక్వల్ టు NQ వచ్చింది దట్ మీన్స్ n డివైడ్స్ m సో ఇది ఆర్డర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ మీద మనకున్న థియరమ్స్ సో ఈ విధంగా మనం ఆర్డర్ ఆఫ్ ఎలిమెంట్ డిస్కస్ చేయడం జరిగింది దాని మీద ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం అట్ ది సేమ్ దాని మీద ఇంపార్టెంట్ థియరీస్ కూడా చెప్పుకోవడం జరిగింది నెక్స్ట్ క్లాస్లో ఇంకొన్న ఏమైనా రిమైండర్ ఏమైనా మిగిలిపోతే అవన్నీ చెప్పేసి మొత్తం చాప్టర్ని కంప్లీట్ చేద్దాం సో బాగా నోట్ చేయండి బాగా చదవండి ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ